హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. రేపు మదర్స్ డే సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అమ్మని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట. అక్క నేను ఇద్దరం కలిసి అయితే మమ్మీకి ఏదైనా శారీ ఏమైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి బజార్కి అయితే వెళ్దామని అయితే ఫోన్ చేసి చెప్పిందనమాట. వెళ్దాము రెడీ అయ్యి ఉండంటే మేము పిల్లల్ని తీసుకొని రెడీ అయిపోయి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆల్రెడీ దిగేసామన్నమాట. కిందకి వచ్చేసి ఇక షాపింగ్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము. వెళ్ళాక అక్కడికి వెళ్ళేసరికి జీవి మాల్ దగ్గర అయితే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూద్దామని అయితే షాపింగ్ అయితే మొదలు పెట్టేసామన్నమాట. చాలా పబ్లిక్ అయితే వచ్చారు. మదర్స్ డే సందర్భంగా పబ్లిక్ అయితే చాలా ఉన్నారనమాట. అందరూ మదర్స్ ని తీసుకొని వచ్చి షాపింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక అందులో పెళ్లిళ్ళ సీజన్ కదా, ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదాకా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇక మా పాప ఎప్పుడు చేసేలాగా అల్లరి అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఏడవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడము ఇదైతే స్టార్ట్ అయిపోయింది. ఇక షాపింగ్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాము. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో ఒకసారి మీరే చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత పబ్లిక్ అయితే ఉన్నారో. ఇక వీడియోస్ అయితే మొత్తం షూట్ చేసేసుకొని ఇంకా అక్క అయితే ఒక శారీ తీసుకున్నారు అమ్మకి. అండ్ నేను వచ్చేసి ఏం తీసుకోలేదనమాట. నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా మమ్మీ అను అక్క ఇద్దరు కలిసి అయితే బెడ్షీట్స్ కూడా చూసారనమాట. శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు ఈ సమ్మర్కి తగ్గట్టు కలెక్షన్ కూడా వచ్చేసాయన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ కూడా. అసలు చాలా కలర్ఫుల్గా మమ్మీకి ఇష్టమైన శారీ అయితే తీసుకుందనమాట అక్క వచ్చేసి. అయితే ఫస్ట్ ఈ శారీస్ చూసాము. తనకి నచ్చలేదు, అమ్మకి నచ్చకపోతే ఇంకొక మోడల్ అయితే శారీస్ చూసాము. ఆ శారీ నచ్చిందనమాట. లావెండర్ కలర్లో చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మీరు కూడా చూస్తారు కదా, చూడండి ఎంత బాగుందంటే అసలు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మమ్మీకి కూడా బాగా నచ్చిందనమాట ఈ కలర్. ఇక ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా బెడ్షీట్స్ కూడా తీసుకుందనమాట. అక్క బిల్ పే చేసి వచ్చేలోపు బయటకు వెళ్దామని చెప్పి అయితే వెళ్ళాము. అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఇక పీచు మిఠాయి వచ్చింది. ఇక పిల్లలైతే ఒక ఏడుపు కాదనమాట. ఇంక అందుకని వాళ్ళకైతే 2 పీచు మిఠాయిలు తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేసాను. ఇక అమ్మతో కొద్దిసేపు అటు ఇటు ఆడుకుంటూ తినేశారు. అంతలో అక్కైతే లగేజ్ అవన్నీ తీసుకొని అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఇక పిల్లలైతే తినడం పూర్తి అయిపోయాక వెళ్దామని చెప్పి అయితే అలా వెయిట్ చేస్తున్నాము. ఇక పిల్లలు తినడం పూర్తి అయిపోయాక ఇంకా బయలుదేరదామని చెప్పి అయితే చిన్న షాపింగ్ ఉంటే బయట అది కూడా చేసేసుకొని ఇక వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మేము ఏమేమి తీసుకున్నామో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చాలా బాగున్నాయి అనమాట మేము తీసుకున్న కలెక్షన్ వచ్చేసి. ఇంటికి వచ్చేసాక అమ్మకి తీసుకున్న శారీ అయితే అక్క చూపిస్తుంది అనమాట. అక్క తీసుకుంది ఈ శారీ. చాలా బాగుంది కదా, కలర్ అయితే చాలా అదిరిపోయింది అనమాట. చాలా మంది ఈ శారీ కోసం చూసారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అయితే మాకైతే బాగా నచ్చింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2000 ఉంటే 1500కి అయితే వచ్చిందనమాట ఆఫర్లో. చాలా బాగుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది. పళ్ళు చాలా బాగా వచ్చిందనమాట దీనికి. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇందులో చూసారు కదా డాట్స్ లాగా వచ్చింది. నార్మల్గానే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే. వర్క్ అయితే ఏం రాలేదనమాట. శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందనమాట. అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. మమ్మీకి అయితే ఇలా వేసి చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో, చాలా నచ్చింది మాకైతే. శారీతో పాటు ఇంకోటి 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నారనమాట. బెడ్షీట్స్ కాదు, బెడ్ కవర్స్ అనమాట. ఇవి జిప్ లాక్తో ఉంటాయి, చాలా బాగుంటాయి. మేమైతే ఇవే యూస్ చేస్తామన్నమాట. ఇక పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి ఇవి యూస్ చేస్తాము. ఇంకా ఇదైతే మమ్మీ వాళ్ళదనమాట. 5x6 బెడ్ కవర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. జిప్ ఉంటుంది ఓవరాల్, అంటే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట బెడ్కి. ఇంకా అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు కదా అక్కడ ఏమన్నా గలీజ్ చేస్తారని చెప్పి ఇలా బెడ్ కవర్స్ ఎక్కువ యూస్ చేస్తాము. ఇక ఇలా జిప్ లాక్ వస్తుంది అనమాట. మొత్తం చాలా బాగుంటుంది. కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. అండ్ ఇంకోటి అక్క కూడా తీసుకుందనమాట. సేమ్ ఇలాంటి మోడలే అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇదే అండి ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.